మీ అందరికీ తెలుసు బ్యాంకాక్ షాపింగ్కి చాలా ఫేమస్ అని. మేము ఈరోజు నైటే స్టార్ట్ అవుతున్నాము ట్రిప్కి. ఇంకా అందుకే షాపింగ్ వచ్చాను. ఇలాగ సేల్ బోర్డ్స్లో కనిపించి ఇలా 100కి 150కి అలా అమ్ముతారు. సో అవి కొంచెం జాగ్రత్త చూసుకోండి. అన్నీ కాదు, కొన్ని దగ్గర మాత్రం ఇలా ప్రైస్ చూసి ఇంప్రెస్ అయిపోతే మాత్రం దెబ్బైపోతారు. ఇది చిన్న వీడియోయే, ఫుల్గా చూడండి లైక్ చేసి. మా పాత అపార్ట్మెంట్కి వచ్చాను ఫ్రెండ్ని కలుద్దామని చెప్పి. ఆ మధ్య ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ ఫార్వర్డ్ చేసి ఈ గాజులు చాలా బాగున్నాయి, ఇలాంటి బ్యాంగిల్సే నాకు కావాలని చెప్పి అడిగారు. అవి ఇచ్చేద్దామని వచ్చాను. నాకు మా ఫ్యామిలీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. బుడ్డోలు అయితే చిన్నగా ఉండేవారు ఇక్కడ ఉన్నప్పుడు. ఎంత బాగుంది ఇదో, మంచి సిటీ సెంటర్లో ఒక బిల్డింగ్. ఇక్కడ నుండి వ్యూ కూడా చూడండి ఎంత బాగుంది అసలు. కానీ ఇలాంటి కొత్త బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్లో ఏంటంటే కూరలు చారులు తాలింపు పెట్టినవారు. తాలింపు పగరికి కంప్లైంట్లు ఇచ్చేస్తుంటారు. ఇంకెందుకు తలనొప్పిని ఖాళీ చేస్తాము. అల్లది విష్ణు మందిర్ భలే ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా. గాజులు ఇస్తాను, ఒక పని అయిపోయింది. మళ్ళీ మనం ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుద్దో, ఈలోగా ఎక్కడో దగ్గర పడేస్తాను గాజులు అని చెప్పి ఇంక ఇచ్చాను. అందులోకి ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళే దారిలోనే ఇది అపార్ట్మెంట్ అనమాట. ఈ రోజు షాపింగ్ మాత్రం ట్రిప్కి కావాల్సినవన్నీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. దెబ్బకి నా బ్యాక్ ప్యాక్ నిండిపోవాలి. ఇవన్నీ అడిగి 5,000 బాట్ లాగేశాను. అంటే మన కరెన్సీలో 12,000 రూపాయలు. డబ్బులు ఇచ్చాను కదా అని మరి తింగరదానిలోకి ఏవి పడితే కొనుక్కొచ్చేద్దని చెప్పారు ఆయన. అలాగ అన్నందుకైనా 5,000 బాత్కి ఒక బాత్ కూడా మేల్చుకుంటూ ఖర్చు పెట్టేయాలి. ఇక్కడ నుండి 77 నెంబర్ బస్సు వెళ్తుంది అనమాట. అది ఎక్కిపోదాం. ఎండ దంచి కొట్టేస్తుంది. మన ఇండియాలో అలాగుందో కానీ ఇప్పుడు అల్లదిగో మన బస్సు నెమ్మదిగా పక్కకు వస్తుంది. ఇక్కడ నుండి చెయ్యి ఓపాలి, లేకపోతే వెళ్ళిపోతారు. ఈ ఎర్ర బస్సు మన ఊర్లో సిటీ బస్సు లాంటిది. లక్కీగా ఖాళీగా ఉంది ఈరోజు, లేకపోతే అసలు జనాలు ఉంటారు ఉదయం సాయంత్రం అయితే. టికెట్ 10 బాతే, 20 బాత్ నోట్ ఇచ్చాను, 10 బాత్ కాయిన్ ఇచ్చారు. ఈ కాయిన్ మీద ఫోటో తాయి రాజు గారు. పెద్దరాజు గారు పోయిన వెంటనే చిన్నరాజు గారు బొమ్మ యాడ్ చేస్తారు. ఎంత బాగా తయారు చేస్తారు. పెద్దరాజు గారు భూమి బోల్ అని చెప్పి చాలా మంచి పేరు ఉండేది రాజుగారికి. థాయిలాండ్ ప్రజలందరితో చాలా మంచిగా ఉండేవారంట. ఇప్పటికీ ఆయన్ని దేవుడిలా కొలుస్తారు. ఇక్కడ కొండమే కోతులాగా నేను ఏకంగా ఈ సింహాసనం ఎక్కిపోయాను. స్టైల్గా కార్లన్నీ క్యూ కట్టేసి ఈ థాయ్ వాళ్ళు గొప్ప ఫాలో అవుతారు రూల్స్. పక్కన వాళ్ళకి ఎంత బాగా దారి వదిలేసారు చూడండి. అల్లదిగోండి నీలం బస్సులు అటువి కొన్ని ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాయి. టికెట్ అయితే ఎంత ఉండదు, 27 బాటు 30 బాత్ ఉంటుంది అంతే. మన కరెన్సీలో 80 రూపాయలు. మీ దగ్గర లగేజ్ ఏది లేదు, సోలోగా ఉన్నారు అంటే చక్కగా అలాంటి బస్సులు వెళ్ళిపోవచ్చు. గట్టిగా మూటలు పట్టుకున్నారంటే ఇంక ట్యాక్సీయే. చూడండి 10 బాత్ టికెట్ కొన్నందుకే ఊరంతా తిప్పేస్తున్నారు ఈ బస్సులో. మన షాపింగ్ స్పాట్ వచ్చింది, గబగబ దిగిపోవాలి బస్సు. దిగాల్సిన దగ్గర నత్తనడకలు వేసుకొని దిగామనుకోండి బస్సు అతను ఆగరు. అసలే ఊరంతా ఏతన ఎక్కువ ఈ పొట్టు బస్సుకి, అందుకే గబగబ దిగిపోయాను. అబ్బాయి ఎక్కబండి చూస్తే నా పొట్టు బండి గుర్తొస్తుంది. బుజ్జి తల్లి రిపేర్లో ఉంది, ఎప్పటి నుంచో బాగు చేయించమని చెప్తున్నాను. నేను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇందిరా స్క్వేర్ నుండి పక్క నుంచి వచ్చేస్తే ఈ బయో గ్యాలరీ అని ఉంటుంది. ఇక్కడ ఫుల్గా అమ్మాయిలకు కావాల్సినవన్నీ ఉంటాయి. మోడల్సే మోడల్స్, అవుట్ఫిట్స్ మన ఓకే. ఇంకా ఇవన్నీ ప్రైజులు కూడా చాలా తక్కువే ఉంటాయి. మళ్ళీ చూడడానికి బ్రాండెడ్ ప్రొడక్ట్స్లో ఉంటాయి. ట్రిప్కి బట్టలు తీసుకోవడానికి ఎందుకంత బడ్జెట్ పెట్టడం అని నేను ఎక్కడికే వస్తుంటాను. ఇంకా కళ్ళు కాయలు కాసినట్టు ఎత్తుక్కోవడమే. ఇదేదో 130 అంట. ఈ చామంతి పూల ప్యాంటు కొంచెం వెరైటీగా ఉంది చూడడానికి. అమ్ముడుపోవడం లేదు కదా, ఆఫర్ పెట్టారు. పోనీ ఒక పీస్ కొందామంటే పూల చొక్కాలాగా పూల నెక్కరని ఎక్కిరిస్తారేమో మా ఆయన. దీనికి పేరు బాగా పెట్టారు, బయో గ్యాలరీ అని. ఈ లోపల 4-5 ఫ్లోర్లు ఉంటాయి. పైన ఇవేవో 100 బాతులు ఉంటాయి, 250 రూపాయలు. సింగిల్ పీస్ బాగా మోడర్న్గా ఉన్నాయి, మనకి సెట్ అవ్వవు. బోర్డు చూపిద్దామని పట్టుకునేసరికి చేతికి వచ్చింది. ఈ తాయాలు చూడకముందే సెట్ చేసేయాలి. అసలే నా కూరని మోమాటం. ఇవేవో 80 బాత్కి పెట్టారు, 200 రూపాయలు. బాగా పలచగా లేదు, ఇదేదో 50 అనంట. అక్కలా తలస్నానం చేసి వచ్చినట్టున్నారు. అబ్బా హ్యాండ్ బ్యాగ్లు భలే ఉన్నాయి, క్యూట్గా చిన్న బ్యాగ్లు. ఇల్లు వైట్ కలర్ది ఎంత బాగుందో. మహా అయితే 200-300 ఉంటుంది ఇది. వీళ్ళు ఇక్కడ ఏవో స్కార్ఫ్లు పెట్టారు, బై 10 get 1 ఫ్రీ అంట. అదే కానీ buy 1 get 10 ఫ్రీ అంటే ఎత్తుకెళ్ళిపోను సరదాగా. ఈ మాల్ లోపలంతా కోడిగుడ్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఏది చూసినా ఎక్సైట్ అయిపోయేదాన్ని. ఇల్లు ఫారినర్స్ లాగా. అల్లటి పక్క వెళ్దాము, మనకు సెట్ అయ్యేవి దొరుకుతాయి. మెట్ల మీద లైన్గా పెట్టారు. ఏకంగా అన్ని ఫుల్ స్లీవ్సే. మరి కొంచెం ఒక్క పెట్టి చంపేయడానికి కాకపోతే. అబ్బా ఎంత పెద్ద జడో ఈవిడిది. ఈ డ్రెస్ మాత్రం భలే నచ్చింది, కాకపోతే మరీ ట్యాన్ అయిపోతాము ఇలా వేసుకుంటే. అందుకే షాపింగ్కి ఒక్కదాన్ని రావాలంటే చిరాకు. చూడడానికి అన్నీ నచ్చేస్తాయి, కానీ ఏది తీసుకోవాలో అర్థం అవదు. ఈ తాయలు మెట్లు కూడా వదలకుండా వరుస పేర్చుకొని వెళ్ళిపోయారు గౌన్లు. భలే ఉంది ఫ్రాక్. ఇలా ఇరుకిరుకుల్లో ఉంటాయి అనమాట, మనమే ఎక్కలాక్కొని చూడాలి. ఈ గౌన్ వేసుకుంటే పాలమేగడ మీద దిష్టి చుక్కలా ఉంటానేమో. మరి ఇంత ప్యూర్ వైట్ ఈ తెల్లగా ఉన్న తాయలకే నొప్పుతాయి. వీళ్ళు జుట్టు మరీ ముఖం మీదకి వచ్చినట్టు కత్తిరించుకుంటారు, అదేం హెయిర్ స్టైల్. ఇక్కడికి వస్తే మాత్రం సింగిల్ పీసులు కొంటే కొంతమంది అమ్మరు అనమాట, బల్క్లో కొంటేనే అమ్ముతారు.
గబగబా ఒక 4 గౌన్లు ఏరేసాను. థాయిలాండ్లో షాపింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొత్త పీస్ తీసిస్తేనే లోపల నుండి అది తీసుకోండి. ఇక్కడ కొన్ని స్టాల్స్లో సెకండ్స్ కూడా అమ్ముతారనమాట, అంటే యూజ్డ్ క్లోత్స్. అందుకే మనం సెలెక్ట్ చేసింది కాకుండా లోపల నుండి అదే పీసు కొత్తది తీసి ఇమ్మంటే సరిపోద్ది. కానీ తాయోళ్ళు కొంతమంది మంచోళ్ళు అడగ్గా అని చెప్పేస్తారనమాట, ఏది యూజ్డ్ ఏది న్యూ అని. అలాగ అరిసి గొంత ఆరిపోతుంది. కొంచెం కూల్ డ్రింక్ తీసుకుందాం. ఈ అన్ని దగ్గర ఐఫోన్, యాపిల్ వాచ్ తగ్గేదే లేదు. అయినా ఇక్కడ ఎవరు తగ్గరు కూడా. డబ్బుతో సంబంధం లేదు, చక్కగా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయితే మరి ఆస్తులు కూడా పెట్టేయాలి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయాలని కూడా ఉండదు. ఈ బడ్డీ అని హెయిర్ స్టైల్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ చిన్న పని పెద్ద పని అలాంటివి ఏటి ఉండవు, చక్కగా చేసిన పనిని ఇష్టంగా చేస్తారు ప్యాషన్తో. ఈ స్ట్రా దూరదాన్ని నాటకాలు ఆడుతుంది. సింగిల్ హ్యాండ్తో కెమెరా అడి తిప్పి పిప్పి చేస్తున్నాను. ఆ వెనకాల తాతగారు భుజం మీద కావిడి చూడండి, కవర్లు తగిలించారు. ఆ మాల్ అంతా చెక్క పెట్టాను. ఇంకొంచెం బయటకు వచ్చి సందులోంచి ఇలా తిన్నగా వెళ్ళాం అనుకోండి, ప్రతునా మార్కెట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మొత్తం ఈ మార్కెట్ అంతా ఎంత గల్లా పెట్టినా కానీ అబ్బాయిలకి దొరికేవి చాలా తక్కువ. ఇల్లు చూడండి, చిన్న జూలు కుక్క పిల్లలకి ఎలా ఉన్నాయో చూడడానికి హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి, కానీ కాదు. సరిగ్గా 8 ఏళ్ళ క్రితం ఇవి వేసుకున్నా ఎంత బాగా నప్పివో, ఇప్పుడు అసలు ఏది నప్పదు. ఇతను ఎవరో క్యారేజ్ బ్యాగ్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఇదిగోండి, ఎక్కడో 100 షాపుల దగ్గర ఒక షాప్ కనిపిస్తుంది ఇలాగా మెన్స్ వేర్. కొరియన్స్, జాపనీస్, థాయిస్ చూడడానికి అందరూ ఒకేలా అనిపిస్తారు, పోల్చుకోలేము. ఈ థాయిస్ ఏమో మన ఇండియన్స్ అందరూ ఒకేలా ఉంటామంట, మనల్ని పోల్చుకోలేరంట వాళ్ళు. ఇదిగోండి, ఈ బట్టల్లో ఏవైనా సింగిల్ పీస్ తీసుకున్నామంటే ఒక కాస్ట్, 3 పీసెస్ కానీ దానికన్నా ఎక్కువ కానీ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు బాగా. ఇక్కడ వాళ్ళు చొక్కాలు తెగ కొనుక్కుంటారు. ఇవేవో కొంచెం మన వైపు దొరికే టాప్స్ లాగే ఉన్నాయి. మెయిన్ ఇక్కడ వాళ్ళు మన ఇండియా నుంచి కూడా తెప్పిస్తారంట, జైపూర్ అటు సైడ్ నుండి. ఇవి స్కర్ట్సో తెలీదు, నిక్కర్లో తెలీదు. తాయోళ్ళ డ్రెస్ మిడ్డీలు ఎంత బాగుంది చూడండి. డ్రెస్ చూడడానికి భలే పద్ధతి ఉంది. ఎప్పుడు నిండో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదులేండి. ఇక్కడ వాళ్ళు పండుగలు వస్తాయి కదా, థాయిలాండ్ పండుగలు, వాటికి తీసుకుంటాను. ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోగలను అన్న వాళ్ళకి అయితే కరెక్ట్గా ఉంటాయి. ఇల్లు చూడండి, సింథటిక్ చీరని చింపిస్తున్నట్టున్నారు. మనకు నచ్చినవి దొరికినంత వరకు ఇంకా అలా తిరగడం ఈ మార్కెట్లో. మూటలన్నీ చాలా బరువు ఉన్నాయి, అడ్లగండి అంటున్నారు. ఈ తమ్ముడు కృష్ణుడి పిల్లక. ఇక్కడ ఏవో రంగురంగుల ప్యాంట్లు ఉన్నాయి. ఆ బ్యాగ్కి టెడ్డి బేర్ చూడండి ఎంత బాగుందో. ఇవేవో చికెనో పోర్కో సంపంగి పువ్వుల్లో ఉన్నాయి, నూనెలో తెగవేగిపోతున్నాయి. తినచ్చు కదా చాలా బాగుంటాయి అంటున్నారు. వీళ్ళు ఇక్కడ పూలదండలు అమ్ముతున్నారు చూడండి, అంత బాగా గుచ్చి అమ్ముతున్నారు. మల్లెపూల దండలు దేవుడికి. ఈ బండి మీద దూరంగా చూసి గోలేమనుకున్నారు కదా, బొగ్గులు పోయే పోర్క్ బాల్స్ చక్కగా పుల్లకు గుచ్చేసి కాలుస్తున్నారు. జాంకాయ కట్ చేస్తున్నారు. మామిడికాయలు దిగిపోయి అప్పుడే, కానీ ఏప్రిల్ నుండి దిగిన మామిడికాయలే చాలా బాగుంటాయి టేస్ట్. అన్సీజన్లో దొరికినవన్నీ ఉత్తుత్తు మామిడికాయలే. ఇతను ఏకంగా అరిటాకులకి పుల్లలు గుచ్చారు. ఈ మార్కెట్ చుట్టూ అలా తిరగగా మనకు అల్లగొండ ప్లాటినం మాల్ కనిపిస్తుంది. మరెందుకని రోడ్ క్రాస్ చేసుకొని ఈ ప్లాటినం మాల్ వైపు వచ్చాను. నేను ఎప్పుడు వచ్చినా ఈ ఎంట్రన్స్ సేపు ఓపెన్ మార్కెట్లో కాసేపు తిరిగేసి తర్వాత ప్లాటినం మాల్కి వెళ్తాను అనమాట. ఈ మాల్ కూడా చాలా పెద్దది, తప్పారంటే దొరకరు. మా ఆడవాళ్ళ మెంటల్ హెల్త్కి మాత్రం షాపింగ్ అనేది మంచి మెడిసిన్ లాంటిది. లైఫ్లో డిస్టర్బెన్సెస్ అలా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అన్నిటికీ తట్టుకోగలగాలంటే ఇలా షాపింగ్లు పడాల్సిందే. నా వెనకాతలు వస్తున్న అతను టీషర్ట్ చూసారా, థాయిలాండ్ ఎలిఫెంట్స్తో. ఇక్కడ ఎక్కడ చూసినా ఆ టీషర్ట్స్ కనిపిస్తాయి, చాలా ఫేమస్ ఇక్కడ. ఇల్లు బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడు, థాయ్ బుడంకాయ్. అలాంటి టీషర్ట్సే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అమ్మాయిలకైతే హ్యాండ్ బ్యాగ్స్, అబ్బాయిలకైతే టీషర్ట్స్. ఇప్పుడు మేము వెళ్ళబోయే ట్రిప్లో వీడియోస్ అదిరిపోతాయి. ఆ వీడియోస్ అన్నిటిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మహా అయితే ఎన్ని వీడియోలు ఉండవు, ఒక 10-12 ఉంటాయి అంతే. ఆ ట్రిప్ సిరీస్ అయిపోగానే లైవ్ కండక్ట్ చేస్తాను. క్వశ్చన్స్ అంటారా అంతేమి ఉండవు అనమాట. ఆ వీడియోస్లో జరిగిన ఫన్నీ థింగ్స్ గురించి అడుగుతాను. వీడియోస్ని లైక్ చేసి ఫుల్గా చూస్తే మాత్రం ఇట్టే ఆన్సర్ చేసేయగలరు. అంతకు ముందు గివేవేలో పట్టు చీరలు ఇచ్చాను కదా 5-6, అప్పుడు చాలా మంది అడిగారు అక్క ఎప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకేం లేదా అని. అందుకే జెంట్స్కేమో థాయిలాండ్ టీషర్ట్స్, అమ్మాయిలకేమో హ్యాండ్ బ్యాగ్స్. ఈసారి టోటల్ 20 మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను గివేవే. ఒకవేళ ఈ ట్రిప్ సిరీస్ బాగా హిట్ అయింది అనుకోండి 30 మెంబర్స్ వరకు ఇస్తాను.
ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి, ఆ ప్లాటినం మాల్ ఎంత ఉందో, చాలా పెద్దది. ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ బాగా అలసిపోయాను అనమాట. ఇంకా అందుకే బయలుదేరిపోతున్నాను బ్యాక్. మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. ప్లాటినం మాల్ అదైతే ఇందిరా స్క్వేర్ ఇది. ఇగోండి రోడ్కి అటుపక్క ఇటుపక్క బస్ స్టాప్స్ ఉంటాయి అనమాట. హ్యాపీగా ఇక్కడ దిగి ఇక్కడ ఎక్కచ్చు. మళ్ళీ చాలా మంది ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఫుల్ వీడియో చేయమంటున్నారు కదా, ట్రై చేస్తాను. గాలి నన్నవట్లేదు, ఇసిరేస్తుంది. ఇక్కడ నుండి ఎగిరి ఏ కార్ మీద సిట్టింగ్ అయిపోతానేమో. ఇప్పుడు నయమే, ఒకప్పుడైతే రివట్లో ఉండేదాన్ని. ఇక్కడ రోడ్లు దాటడం చాలా డేంజర్. ఎవరు తగ్గరు, గుద్ది సారీ చెప్పేస్తారు. కష్టమైనా నష్టమైనా ఫుడ్ బ్రిడ్జ్ లెక్కి దిగండి పర్లేదు. అవును చెప్పడం మర్చిపోయాను, ఈ ప్లేస్ నిండా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. అబ్బా బాగా ముగ్గిన మామిడి పళ్ళు. ఇంకా సగం సగం షాపింగ్ చేసి ఆద్రాబాద్రాకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఈ రోజు నైటే ఫ్లైట్. అల్లదిగో మన బస్సు వచ్చింది, గబగబ పరిగెత్తాలి.